జై శ్రీరామ్. నమస్కారం అండి. 2026 నూతన ఆంగ్ల సంవత్సరాది తులా రాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం. ముఖ్యంగా ఈ సంవత్సర ఫలితాలు అనేది దీర్ఘకాలికంగా సంవత్సరం మొత్తం కూడా ఒకే రాశిలో సంచారం చేసే శని, గురు, రాహు, కేతు ఈ 4 గ్రహాల రాశి మార్పులు ఆధారాన్ని బట్టి ఈ ఒక సంవత్సరం ఈ రాశి వాళ్ళకి ఇలాంటి ఫలితాలని చెప్పుకోవడం జరుగుతుంది. అయితే 2026వ సంవత్సరంలో ఈ ఒక 4 గ్రహాల రాశి మార్పులు ఏదైనా ఉందా? ఈ రాశి మార్పుల వలన తులా రాశి వాళ్ళ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉండబోతుందో తెలుసుకుంటూ వెళ్దాం. ముఖ్యంగా ఈ 2026వ సంవత్సరంలో శని సంవత్సరం మొత్తం కూడా మీన రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు. శని గ్రహ రాశి మార్పు ఉండదు. ఇక రాహు, కేతు 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా రాహు, కేతు మార్పులు కూడా ఉండదు. రాహు యాజ్ ఇట్ ఈస్ కుంభంలో సంచారం, కేతు యాజ్ ఇట్ ఈస్ సింహ రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. అయితే 2026 డిసెంబర్ 5వ తేదీ తర్వాత రాహు మకరంలోకి ప్రవేశిస్తారు, కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. ఇక గురుగ్రహ సంచారం ముఖ్యంగా జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 11వ తేదీ వరకు కూడా గురువు వక్రించి మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. మార్చ్ 11వ తేదీ వక్రత్యాగం చేసి మిథున రాశిలో సంచారాన్ని కొనసాగించి 2026 జూన్ 2వ తేదీ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. 2026 జూన్ 2వ తేదీ నుంచి ఈ 2026 అక్టోబర్ 31వ తేదీ వరకు మాత్రమే కేవలం 5 మాసాలు మాత్రమే కర్కాటక రాశిలో ఉండి అతిచార మార్గంలో అక్టోబర్ 31వ తేదీ సింహ రాశిలోకి ప్రవేశిస్తారు. ఎగైన్ అక్కడ కొద్ది రోజులుండి వక్రించి సంవత్సరం చివరిలో మళ్ళీ కర్కాటక రాశిలోకి వెళ్తారు. తులారాశి వాళ్ళ మీద ఎలాంటి పరిణామాలు చూపిస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా తులారాశి వాళ్ళకి సంవత్సర ప్రారంభంలో ఇంకొకటి చిన్న ప్రేక్షకులకి ఒక విజ్ఞప్తి అండి. చూడండి, ఒక్కొక్క రాశిలో లక్షల మంది ఉంటారు. అందరికీ ఒకేలాగా ఫలితాలు ఉండవు. వాళ్ళ జాతక రీత్యా చాలా ఇంపార్టెంట్ వాళ్ళ దశా పీరియడ్ ఏం జరుగుతా ఉందో. అలానే గోచారంలో ఇప్పుడు శని మీన రాశిలో ఉన్నారు. అష్టకర్గ బిందులు ఎన్ని ఇచ్చారు మీ జాతక రీత్యా తెలుసుకోవాలి. ఇప్పుడు గురువు గారు మిథున రాశిలో ఉన్నారు. అష్టకర్గ బిందులు ఎన్ని ఇచ్చారో తెలుసుకోవాలి. దాని మీద ఫలితాలు అలానే దశా పీరియడ్ ఏం జరుగుతా ఉందో దాని మీద మేజర్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ముఖ్యంగా తులారాశి వాళ్ళకి సంవత్సరం ప్రారంభం జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 11వ తేదీ వరకు కూడా ఈ మీరు ఎదుగుదల కోసం చేసే ప్రయత్నం, అది వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఒక ఆస్తి విషయంలో కావచ్చు, ఒక ఆరోగ్యం విషయంలో కావచ్చు, ఒక పెళ్లికి సంబంధించిన విషయాలు కావచ్చు, ఒక సంతానానికి సంబంధించిన విషయాలు కావచ్చు, కొంచెం డిలే అవుతూ వెళ్తూ ఉంటుంది. అంటే ముందుకు వెళ్తూ ఉంటుంది. ఏ పని అనుకున్నా కూడా అది అక్కడికక్కడే ఆగిపోవడము, ఆర్థిక విషయాల ఇబ్బందులు, ఏదైనా అనుకున్నా కూడా అది జరగకపోవడము, కొంచెం మానసికంగా ఇబ్బందులు, ఆహ్, ఇలాంటివి. పంచమ స్థానంలో రాహు ఉన్నారు. ఆయన పంచమ స్థానంలో ఉండి మీకు అత్యాశ కలిగిస్తూ ఉంటాడు. ఎక్కువ ఆశ పుట్టడము, నాకి ఇంత డబ్బు కావాలి, నేను ఇది వ్యాపారం చేయాలి, ఇవన్నీ ఆశ పుట్టిస్తాడు. కానీ మనకి వేరే గ్రహాల తాలూకా కూడా మనం చూసుకోవడానికైతే ఆ ఆశ నెరవేరడానికి మీ జాతక రీత్యా కూడా గ్రహ సంచారం చూసుకోవాలి. అంటే దశాభుక్తి చూసుకోవాలి. బట్ ఆ ఆశ పుట్టించినప్పుడు ఇక్కడ గురువు వక్రించి ఉంటారు. పంచమాధిపతి, చతుర్థాధిపతి అయిన శని 6వ స్థానంలో ఉండడం అనేది ఆ ఆశ అక్కడికక్కడే నెరవేరకపోవడము, ఆ పనులన్నీ వాయిదా పడిపోవడము ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. అంటే ఉద్యోగ విషయాల్లో ఇంక్రిమెంట్ కోసము, ప్రమోషన్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి అక్కడ ఇబ్బందులు, వ్యాపారం చేసే వాళ్ళకి ఇబ్బందులు. ప్రతి విషయంలోనూ కూడా ఏదో ఒకటి జర్నీ చేయాలి. ప్రయాణం విషయంలో కూడా ఒడిదుడుకులు, ఇబ్బందులు. ఏ పని చేయలేకపోవడము, అది అక్కడికక్కడే ఆగిపోవడము, విద్యార్థులు కూడా ఎక్కువ కాన్సంట్రేషన్ చేయలేకపోవడము, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటారు. అయితే మార్చ్ 11వ తేదీ నుంచి ఎప్పుడైతే గురువు వక్రత్యాగం చేస్తారో జూన్ 2వ తేదీ వరకు, అంటే మార్చ్ 11వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు ఈ నవమ స్థానంలో గురువు వలన వక్రత్యాగం చేసి ఉంటారు అప్పటికి. ఈ ఒక గురువు వలన కొంచెం పాజిటివ్ ఎన్విరాన్మెంట్ చూస్తారు. కొంచెం వ్యాపార అభివృద్ధి, ఆర్థిక విషయాలు మళ్ళీ అభివృద్ధి చూడడము, మళ్ళీ మీరేదైనా ఆస్తి విషయాలు ఏదైనా ఇబ్బందులు పడుతూ ఉంటే అవన్నీ సెటిలైట్ అవ్వడము, అలానే ఇల్లు కొనుగోలు చేసే వాళ్ళకి అది కలిసి రావడము, ప్రయాణాల్లో చాలా అభివృద్ధిదాయకంగా ఉండడము, అలానే తీర్థక్షేత్రాల దర్శనాలు, ఇలాంటి మంచి పాజిటివ్ ఎన్విరాన్మెంట్ మీరు చూడడానికి ఆస్కారాలు ఉంటాయి. బిజినెస్ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. బట్ మీ జాతకరీత్యా ఏముందో దాన్ని తెలుసుకుంటే అర్థమవుతుంది. అలానే ఈ జూన్ 2వ తేదీ నుంచి గురువు దశమానికొచ్చేస్తారు. అంటే ఎగ్జాల్టెడ్ పొజిషన్. 6వ ఇంటి అధిపతి, తృతీయాధిపతి తులారాశికి మేలఫిక్ ప్లానెట్ 6వ ఇంటి అధిపతి దశమ స్థానంలోకి వచ్చి ఉచ్చ స్థానంలోకి రావడం అనేది ఉద్యోగంలో సడన్ ట్రాన్స్‌ఫర్మేషన్ చూడడానికి ఆస్కారాలు ఉంటాయి. ఉద్యోగం విషయాలలో సడెన్‌గా ఏదైనా బదిలీలు,
అలానే ఏదైనా ప్రమోషన్ కోసం చేస్తూ ఉంటే, ట్రాన్స్‌ఫర్ కోసం చేస్తూ ఉంటే అవి బదిలీలు అవ్వడము. ఇలాంటివి ఉన్నప్పటికీ ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం దొరికినప్పటికీ ఉద్యోగంలో స్ట్రెస్ ఉంటుంది. ఎక్కువ పని భారం. అంటే ఇద్దరు, ముగ్గురు చేసే పనులన్నీ కూడా మీరు చేయవలసిన ప్రమేయం ఉంటుంది. బట్ దాంట్లో సక్సెస్ అవుతారు. ఎందుకంటే 6వ స్థానానికి అధిపతి కాంపిటేటివ్ ఆరో స్థానం అంటే ఏంటి? కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, ఏదైనా ఇంటర్వ్యూ కావచ్చు, రోగము, రుణము, శత్రువులు ఇవన్నీ కూడా 6వ స్థానం మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అలాంటి 6వ స్థానానికి అధిపతి అయిన గురువు దశమ స్థానంలోకి, ఉచ్చ స్థానంలోకి వచ్చి 6వ స్థానాన్ని చూస్తాడు కాబట్టి ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వడము, జాబ్ తెచ్చుకోవడం ఇవన్నీ పాజిటివ్‌గా ఉన్నప్పటికీ పని భారం ఉంటుంది. బట్ పని భారం ఉన్నప్పటికీ కూడా వాటిలో కూడా సక్సెస్ అవుతారు. అంటే చాలా పాజిటివ్‌గా మీరు ముందుకు వెళ్తారు అని చెప్పుకోవచ్చు. బట్ కష్టం ఎక్కువ, ప్రతిఫలం తక్కువ. అంటే జాబ్ దొరుకుతుంది, సాలరీ తక్కువుంటుంది. ఆల్రెడీ జాబ్‌లో ఉన్న వాళ్ళకి ఇద్దరు, ముగ్గురు చేసే పనులన్నీ మీ మీద పడుతుంది గానీ, బట్ ఇంక్రిమెంట్ అవ్వదు. ఇలాంటివన్నీ ఉంటాయి. అలానే ఎక్కువ ఫోకస్‌ని మీరు ఎక్కువ ఆహ్, ఒక ఏదో హెల్త్ విషయంలోనో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి, అలానే ఎక్కువ ఏదో అప్పు చేసేసాను, అలానే జాబ్ విషయంలో, అలానే ఉద్యోగంలో అలా అంటే ఉద్యోగం ప్రయత్నం విషయాలలో ఎక్కువ అక్కడే కాన్సంట్రేషన్ చేసేలా చేస్తుంది. ఈ దశమ స్థానంలోకి గురువు వచ్చిన తర్వాత. బట్ ఆర్థిక విషయాల్లో అభివృద్ధి కొంచెం తక్కువున్నప్పటికీ బట్ సక్సెస్ అవుతారు. ఈ జాబ్‌లో కావచ్చు, ఈ ఈ ఏదైనా హెల్త్ ఇష్యూస్ పడుతున్న వాళ్ళు కూడా దానికి సంబంధించిన విషయాలు అభివృద్ధి చూస్తారు. సక్సెస్ అవుతారు. అలానే ముఖ్యంగా ఈ రుణము మెయిన్. ఎవరైనా అప్పులు చేసి ఉన్నా కూడా వాటిలో కూడా కాన్సంట్రేషన్ పెట్టి వాటిని ఎట్లా తీర్చాలి ఇలాంటివన్నీ బాగానే ఉంటుంది గానీ, బట్ అవి స్ట్రెస్‌ఫుల్‌గా ఉంటుంది. అది ఈజీగా ఉండదు. అంటే బాగా పాజిటివ్ వేలో వెళ్ళకుండా కొంచెం బాగా స్ట్రెస్‌ఫుల్‌గా ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. దశమ స్థానంలోకి గురొచ్చిన తర్వాత సడెన్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఇన్ యువర్ జాబ్. జాబ్‌లో సడెన్‌గా మీరు ఏదో ఒకటి అభివృద్ధి చూస్తారు. బట్ సాలరీ తక్కువ ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. అలానే పెళ్లి కాని వాళ్ళకి ఇంకా పెళ్లి అవకాశాలు కూడా మనకి జూన్ వరకు కనిపిస్తూ ఉంటుంది. జూన్ తర్వాత మళ్ళీ కొంచెం పోస్ట్‌పోన్ అవ్వడము, డిలేస్ అవ్వడము ఇక్కడానికి అంటే డిలే అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. మొత్తానికి తులారాశి వాళ్ళకి ఇలాంటి సిట్యుయేషన్ ఉండబోతుంది. ఈ తులారాశి వాళ్ళు తప్పనిసరిగా చూడండి దక్షిణామూర్తి స్తోత్రాలని మీరు చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. అలానే గురువారం కూడా ఆహ్, లడ్డు బూందీ లడ్డులని మీరెక్కడైనా టెంపుల్‌కి వెళ్లి పంచిపెట్టడానికి ప్రయత్నం చేయండి. ఇక ఈ పంచమ స్థానంలో రాహు వలన ఇబ్బందులు రాకుండా కాళిక అమ్మవారికి ఎరుపు రంగుల పూలని సమర్పించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్‌ప్లే అవుతున్న నంబర్‌కి నేరుగా కాల్ చేయండి. ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు. డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ కంపల్సరీ కావాలి. మీ ప్రాబ్లమ్స్ ఎట్టి పరిస్థితుల్లో చెప్పుకోరాదు. మేమే ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఏ ప్రాబ్లమ్ ఉంది? ఏ దశాభుక్తి ఎప్పటినుంచి బాగుండట్లేదు? ఏ విషయాల్లో మీరు ఇబ్బందులు పడుతున్నారు? ఏ ఏ పరిహారాలు మీకు పాటిస్తే బావుంటుంది? ఇవన్నీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. ఇక సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.